బ్యాక్ టు న్యూస్. అమెరికా చైనా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అప్పుడే ముగియలేదు. ప్రెసిడెంట్ ఇద్దరికి కూడా సమస్యలు ఉండటంతో రెండు వైపులా కొంతవరకు తగ్గారు. ఆలస్యంగా తారీఫ్లు, కౌంటర్ తారీఫ్లు విధించుకొని చతికిలపడి చివరికల్లా డీల్ను కుదుర్చుకున్నాయి ఆ రెండు దేశాలు కూడా. 90 రోజుల పాటు రెసిప్రోకల్ టారిఫ్స్ ను చాలా వరకు తగ్గించుకున్నారు వీళ్ళిద్దరూ కూడా. మరి ఆ తర్వాత అసలు ఏం జరగబోతోంది? ట్రంప్ కు మళ్లీ బీపీ పెరిగితే ఏదైనా జరగవచ్చు అంటున్నారు. అమెరికా చైనా వాణిజ్య యుద్ధంలో టెంపరరీ బ్రేక్ పడింది. ఇన్నాళ్లు దేనికైనా రెడీ అంటూ ఢీ అంటే ఢీ అనుకున్న దేశాలు వాస్తవం బోధపడేసరికి గ్రౌండ్ రియాలిటీకొచ్చేశాయి. ఇలాగే కంటిన్యూ అయితే కష్టమే అనుకున్నారు. మ్యాటర్ మార్చేశారు. ఒప్పందం కోసం ట్రంప్, జిన్పింగ్ తమ దూతలను స్విట్జర్లాండ్ కు పంపి సెట్ చేయించుకున్నారు. పైకి 90 రోజులు తాత్కాలిక విరామం అని ప్రకటించినా ఏదైనా జరగొచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే తాజాగా కుదిరిన డీల్ వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక అడుగు. తాత్కాలికంగా టారిఫ్ల తగ్గింపుతో వాల్మార్ట్ సహా మరికొన్ని రీటైలర్ల షేర్లు పెరిగాయి. మార్కెట్లలో పాజిటివ్ వేవ్ కనిపించింది. టారిఫ్, కౌంటర్ టారిఫ్లు పెంచుకుంటూ వెళ్లిన అమెరికా, చైనా ఈ టారిఫ్ యుద్ధానికి 90 రోజుల బ్రేక్ ఇస్తున్నట్టు సోమవారం ప్రకటించాయి. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అసలు మ్యాటర్ ఏంటంటే రెండు దేశాల మధ్య $1.2 ట్రిలియన్ వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు ఇలా హడావిడిగా ఏకాభిప్రాయానికి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్లో చైనాపై టారిఫ్లను 145% పెంచారు. ఇది ఫిబ్రవరి 1 నుంచి మొదలైంది. దీనికి రివెంజ్ గా చైనా కూడా అమెరికా దిగుమతులపై 125% సుంకాలు విధించింది. ఇలా అధిక టారిఫ్లు విధించుకోవటం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉత్పత్తుల్ని బహిష్కరించుకున్నట్లే. గతేడాది ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం $660 బిలియన్ చేరుకుంది. ఇలాంటి టైంలో టారిఫ్ వారు ఒక్కసారిగా రెండు దేశాలను షేక్ చేసింది. పరస్పర ప్రతీకార సుంకాల ప్రకటనలతో ప్రపంచ దేశాలకు, స్టాక్ మార్కెట్లకు కంటి మీద కునుకు లేకుండా చేసిన అమెరికా, చైనా ఓ అవగాహనకు రావటం కీలకంగా మారింది. నిజానికి అమెరికాపై చాలా దేశాలు ఇబ్బంది పెట్టేలా అధిక టారిఫ్ విధిస్తున్నాయని, అందుకే ప్రతీకార సుంకాలు విధిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లుగానే చైనా, కెనడా, మెక్సికో సహా పలు దేశాలపై భారీగా టారిఫ్లు విధించారు. ప్రతిగా కెనడా, చైనాలు కూడా టారిఫ్ వార్కు దిగాయి. దీంతో ట్రంప్ చైనా ఉత్పత్తులపై సుంకాలను 145% పెంచగా, చైనా కూడా అమెరికా దిగుమతులపై 125% సుంకాలు విధించింది. దీంతో ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఆర్థిక మాంద్యం భయాలు తలెత్తాయి. ఈ క్రమంలో మే 6 నుంచి స్విట్జర్లాండ్ వేదికగా చర్చలు జరిపేందుకు అమెరికా, చైనా ప్రతినిధులు రెడీ అయ్యారు. చర్చలు జరిపి టారిఫ్లను తాత్కాలికంగా వాయిదా వేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా అమెరికా దిగుమతులపై చైనా తన సుంకాలను 115% అంటే 125% నుంచి 10% తగ్గించనుంది. మరోవైపు చైనా దిగుమతులపై అమెరికా తన టారిఫ్లను 145% నుంచి 30%కి తగ్గిస్తుంది. 90 రోజుల పాటు ఈ టారిఫ్లు అమల్లో ఉండేలా రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. అంటే దాదాపు పూర్వపు స్థితి వచ్చినట్లే. అమెరికా జీడీపీ 2020 తరువాత ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్లలో భారీ క్షీణతను నమోదు చేసింది. వివిధ దేశాల ఉత్పత్తులపై విధించిన టారిఫ్లు అమల్లోకి రాకముందే వస్తువుల దిగుమతికి అమెరికా వాణిజ్య సంస్థలు పోటీ పడటంతో సమస్యలు పెరిగాయి. చైనా విషయానికొస్తే అమెరికాకు గత నెలలో ఎగుమతులు భారీగా తగ్గటంతో ఆ దేశ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంపై ఎఫెక్టు పడింది.